హాయ్ హాయ్. మరి నేను రమ్మన్నది ఎట్లా అర్థమైంది నీకు? నువ్వు రమ్మని చెప్పావా? ఏంటి బాబన్న? చెప్పు మరి. మాట్లాడతారు. నువ్వుంటే చాలే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం. ఆ పిల్ల కూడా నన్ను చూస్తూ ఉంటుంది. యాక్చువల్గా తనకి ఈరోజు ప్రపోజ్ చేద్దాం, ట్రై చేద్దాం. ఇష్టం ఉంటేనేమో ఓకే, ఇష్టం లేకపోతే మాత్రం ప్రాంక్ అని రివీల్ చేస్తా, ప్రాంక్ అని చెప్తాను. యాక్చువల్గా ఇదైతే రియల్ గానే ప్రపోజ్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. A few moments later. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుంది. హాయ్ హాయ్. కాదు, ఎందుకు అట్లా చూస్తున్నావు? ఎట్లా? బయటకు వచ్చినప్పుడల్లా ఎప్పుడు చూసా? రోజు చూస్తున్నావు నువ్వు. రోజు చూడట్లేదు. అంటే ఎప్పుడో ఒకసారి చూస్తున్నావా? లేదు, ఆ? అసలు చూడట్లే. అస్సలు చూడట్లే. మరి నేను రమ్మన్నది ఎట్లా అర్థమైంది నీకు? నువ్వు రమ్మని చెప్పావా? ఏంటి బాబన్న? ఇంకోసారి. నువ్వు రమ్మని చెప్పావా? మరి రమ్మనకుండా ఈడ దాకా వచ్చావా? అంటే ఏదో నుంచొని చూస్తున్నావు కదా, అందుకే వద్దామని వచ్చిన. నేను కరెక్ట్ ఈడనే ఉంటాను, ఎందుకు వచ్చినావు మరి? వాకింగ్ చేస్తున్నా కనపడ్డా వచ్చిన. ఆహా. ఈ టైంలో వాకింగ్ చేస్తారా? చేస్తా. ఏ ఊర్లో? ఈ ఊర్లోనే. మంచి మంచి కట్టుబాట్లు సార్. మా ఊర్లో అనుకున్నా ఇంకా. మీ ఊర్లో అట్లా చేస్తారా? మంచిది. చెప్పు, ఎందుకు అట్లా ఒకటే చూస్తున్నావు? అసలు నేను ఎప్పుడు చూసా? చాలా సార్లు నేను చూసినప్పుడల్లా చూస్తూనే ఉంటావు. చూడలే. చూడలే? లేదు. సరే, నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు? నువ్వు? ఏమో గుర్తులే, మర్చిపోయినా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నావు? ఏం కలర్? చెప్పు, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు? నిజం చెప్పు. నిజంగా తెలియదు. మరి ఈరోజు రమ్మనగానే ఎట్లా వచ్చినావు చూడండి. ఏంటి? ఈరోజు చూడండి, రమ్మనగానే ఎట్లా వచ్చినావు అంటున్నా. అట్లా బయట తిరుగుతుంటే కనపడ్డా వచ్చిన. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సరే గాని ఇంకోటి చెప్పాలి. చెప్పు. నువ్వు చూడట్లే అంటున్నావుగా, ఏం చెప్పాలి మరి నీకు? మరి నీకు ఒకటి చెప్పాలన్నావు కదా, ఏంటో చెప్పు. యాక్చువల్గా చెప్దాం అనుకున్నా కానీ నువ్వు చూడట్లే అంటున్నావు కదా. సరే చూస్తున్నావు, చెప్పు. సరే చూస్తున్నావు, చెప్పు. చూస్తున్నావు. చెప్పు. ఎన్నిసార్లు చూసినావు? గుర్తులే. గుర్తులేదు. మరి ఎన్నిసార్లు చూసినావు చెప్తే అప్పుడు చెప్తా. అలా ఎలా చెప్తాం? ఎలా ఎన్నిసార్లు చూస్తాను? అంటే చూడలే అన్నావు కదా ఇప్పటిదాకా, మళ్ళీ ఇప్పుడు చూసినా అంటున్నావు కదా. అవి ఆటోమేటిక్ అలా వస్తాయి. ఎలా? చూడలేదని చెప్పడం. Women. రోజు మళ్ళీ ఒక్కరోజు కాదు, రోజు చూస్తావుగా. రోజు ఏం చూడ. ఒక్కరోజేనా? ఎప్పుడా ఒక్కరోజు? ఇప్పుడే చూసినావు, ఇప్పుడే రా కలుద్దామంటే ఇప్పుడు కలవనికి వచ్చేసినావా? ఎందుకు వస్తా మరి? నువ్వేదో చెప్తా అన్నావు కదా, చెప్పు. నువ్వు చూసినావా? నువ్వు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు చెప్తే అప్పుడు నేను చెప్తా. 5 days. 5 days? 5 days నుంచి చూస్తున్నావు, మిగిలిన టైం నుంచి చూడలే అసలు? చూడలే. మరి ఎందుకు చూస్తున్నావు చెప్పు. అంటే నేను చెప్పాలంటే నాకు ఒక క్లారిటీ ఉండాలి కదా నీకు చెప్తామంటే. క్యాజువల్ గానేగా. మరి ఇంకెందుకు, నేను ఎందుకు చెప్పుడు? మరి ఎందుకు చెప్పుడు? రమ్మనగానే వచ్చినావా అంటే ఏదో ఒకటి ఉంటేనే వస్తావుగా, ఏం లేని వచ్చినావా నార్మల్ గా? పిలిచావు కాబట్టి వచ్చే. అంటే పిలిస్తే వచ్చేస్తావా? మాట్లాడదామని వచ్చే. మరి మాట్లాడు. మరి నువ్వు మాట్లాడు. కాదు, మాట్లాడదామని వచ్చినా అంటున్నావుగా, ఏం మాట్లాడదామని వచ్చి? నువ్వేది మాట్లాడితే నేను అదే మాట్లాడదామని. నేను ఏది మాట్లాడితే అదే మాట్లాడతావా? సరే గాని ఇంత తెల్లగా ఎట్లున్నావు? నల్లగే ఉన్నా. నల్లనా? నా కంటికి ఎందుకు తెల్లగా కనిపిస్తాను? చూపించుకో ఇక్కడ. ఏంది కళ్ళనా నిన్న? ఏంది కళ్ళనా నిన్న? నిన్న అనుకున్నా ఇంకా.
చెప్పు. చెప్పు, పిలిచింది నువ్వు, మాట్లాడుతాంది నువ్వు, చెప్పు. యాక్చువల్గా ఆ, యాక్చువల్గా చెప్పు. ఎందుకు సాగదీస్తున్నావు? చెప్పు, ఎందుకు సాగదీస్తున్నావు? సాగదీస్తున్నా లేదు. చెప్పు మరి. కాదు, నువ్వు ఆ, చూస్తున్నావు అని నేను చూసిన, కానీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అది. అవునా? ఎందుకు చూసా? ఎందుకంటే నిన్ను ఆ, చూసినప్పుడే నచ్చినావు, అందుకే చూస్తున్నా. నువ్వు కూడా చూస్తున్నావు నన్ను. అబ్బా, అబ్బా ఏంది అబ్బా, చూడట్లేదా? లేదు. అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీ అమ్మాయిలు అందరూ అబద్ధాలు చెప్తూనే బతికేస్తారా? మేము అబద్ధాలు చెప్పం, నిజాలు చెప్తాము. నిజాలా? ఇప్పుడు చెప్పు మరి. ఏం నిజం? ఎన్నిసార్లు చూసినావు? ఎప్పటి నుంచి చూస్తున్నావు? చెప్పా కదా, 5 days నుంచి అని. 5 days నుంచి చూస్తున్నావు. ఎందుకు చూస్తున్నావు మరి? ఊరికే చూడాలని. ఇప్పుడు నేను చూస్తున్నా అంటే నాకు ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఇష్టం ఉంది కాబట్టి చూస్తున్నా. నువ్వు చూడనీకి ఏం రీజన్? నార్మల్ గా చూసా. నార్మల్ అంటే రీజన్ లేకుండా చూస్తారా? చూడొచ్చు, రీజన్ లేకుండానే చూడొచ్చు. రీజన్ లేకుండా నవ్వుతారా? నవ్వుతారు. రీజన్ లేకుండా మాట్లాడతారా? మాట్లాడతారు. రీజన్ లేకుండా ఆ, ఎక్కడ? అది ఎక్కడైనా ఎక్కడైనా మాట్లాడతారా? మాట్లాడతారు. నువ్వుంటే చాలే మాటలతో చెప్పలేని యాక్చువల్గా చెప్పు. ఏం చెప్పాలి? చెప్పు. నువ్వు అంటే ఇష్టం నాకు. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు. అరే నిజం చెప్తున్నా, జోక్ ఏమైనా ఇక్కడ కామెడీ షో ఏమైనా రన్ అవుతుందా? మరి నిజమే చెప్తుంటే ఎందుకు? నిజమా? హ్మ్. చెప్పు. ఏం చెప్పాలి? నేను చెప్పిన దానికి ఆన్సర్ ఉంటది కదా. చెప్తా. టైం పట్టే వద్దు, నాకు ఇప్పుడే కావాలి. చాలా టైం అయిపోయింది ఇప్పటికి. టైం బట్టి ఎంత టైం పట్టేది అబ్బా? ఒక 10 minutes ఏనా? 10 minutes. సరే 1 minute ఇస్తా. 1 minute ఇస్తా. 1 minute ఇస్తా అంటున్నాను. ఎవరన్నా 1 minute లో చెప్తారా? మరి ఎన్ని మినిట్స్ కావాలి నీకు? చాలా టైం కావాలి. చాలా టైం అంటే ఆలోచించి చెప్పాలి కదా. నాకు ఆలోచించేదాకా వద్దు, ఇప్పుడే కావాలి నాకు ఆన్సర్. ఏం ఆన్సర్ కావాలి? యాక్చువల్గా నేను చెప్పినా నీకు నువ్వు అంటే ఇష్టం అని. అంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. మరి నేనంటే ఇష్టం ఉందా లేదా ఏంటి? నాకు కావాలి, ఇప్పుడే కావాలి. నాకు ఆలోచించే అంత టైం లేదు, ఇప్పుడే చెప్పు. ఆలోచించకుండా ఎలా చెప్తారు? అరే ఇన్ని రోజులు ఆలోచించే చూసినావా నువ్వు మరి? ఆ? ఆలోచించకుండా చూసిన. ఆల్చీకుండా కాదు, నిజం చెప్పాలంటే నువ్వు ఒప్పుకుంటే నేను ఒకటి చెప్తా నీకు. నేను ఒప్పుకుంటే అదే ఏం చెప్తావు? ఒప్పుకున్నా అనుకొని చెప్పేయచ్చు కదా. అట్లా చెప్పాను కదా. ఎందుకు చెప్ప? ఆ ఫీల్ రాదు మళ్ళా. అవునా? నేను ఒప్పుకోవాలంటే కష్టం అబ్బా. ఏం కష్టం అబ్బా? నేను నువ్వు ఎలా ఉంటావో తెలీదు, నీకు అవన్నీ తెలియాలి కదా. నీ బిహేవియర్ ఏంటో. బిహేవియర్ ఏంటో, నువ్వు ఎట్లా ఉంటావు బయట, ఎవరెవరితో మాట్లాడు, అవన్నీ తెలియాలి కదా. తెలియకుండా ఎలా ఒప్పుకుంటా మొత్తం? మరి అవన్నీ తెలుసుకోకుండా ఎందుకు చూసావు మరి చెప్పు నాకు. చూడాలని. నువ్వు అనుకున్నంత బ్యాడ్ ఏం కాదులే నేను. అది గుడ్డా? గుడ్ కాదు. బ్యాడేనా? బ్యాడ్ కాదు. మరి ఏంది? అటు ఇటు కాకుండా మధ్యలో. ఇంత ఓపెన్ గా చెప్తున్నా నా గురించి. బ్యాడ్ కాదన్నా? గుడ్ కాదని. ఓకే. సరే ఒప్పుకుంటా. చెప్పు, ఒప్పుకున్నా. ఏంది? నువ్వు ఒప్పుకున్నావు అనుకో. యాక్చువల్ గా చందమామని ముట్టుకోనికి చాలా కష్టాలు పడతారు కదా, నాకు మాత్రం ఈజీగా చేతికి అందినట్టు హ్యాపీగా ఫీల్ అవుతా. మెల్లగా, ఎక్కువ నవ్వకు, ముత్యాలు రాలిపోతున్నాయి. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. అందరు వచ్చి ఏరుకుంటారు. పర్లే, అందరూ ఏరుకుంటారు కదా, డబ్బులు వస్తే. వద్దొద్దు, నువ్వు నవ్వే ముత్యాలు నేనే ఏరుకోవాలి, వేరే వాళ్ళు. నవ్వే కదా పడిపోయి ఏరుకుంటా తర్వాత. ఎప్పుడే ఏరుకో, తర్వాత వద్దు. ఇప్పుడు ఏరుకుంటూ ఉంటే మళ్ళీ నీతో మాట్లాడలేదు, నీకు టైం అయిపోద్ది. అవునా? అవును. చెప్పు ఇంకా. చెప్పాలి. అసలు నువ్వు ఇంత తెల్లగా ఎట్లా?
ఎట్లున్నానా? ఇట్లాగే ఉన్నా. కొంచెం ఇవ్వచ్చుగా, తీసుకో పర్లే. కొంచెం ఇవ్వచ్చుగా. తీసుకో పర్లే. ఇయ్యి మరి. ఎట్లా చేస్తా? మరి ఎట్లా తీసుకోవాలి? ఎట్లా అంటే మ్మ్. మొద్దులే తీసుకోవద్దులే. 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు. సరే గాని ఆ, ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్ట చేయనట్ట ఏంటి? చేస్తే ఏంటి? చేస్తే హ్యాపీగా జర్నీ స్టార్ట్ అవుతుంది. అవునా? మాట్లాడుకుంటాం. నా గురించి నీకు తెలుస్తుంది, నీ గురించి నాకు తెలుసు. యాక్సెప్ట్ చేయాలా? సరే. యాక్చువల్గా నీ కళ్ళు ఎంత బాగున్నాయి తెలుసా? యాక్చువల్గా నీ కళ్ళు ఎంత బాగున్నాయి తెలుసా? రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త. ఎందుకు ఇవన్నీ కుళ్ళు జోకులు? కుళ్ళు జోకులు కాదు. నీ కళ్ళతో ఎవరినైనా చూసినావు అనుకో అట్లా పడిపోతారు. అవునా? ఉమ్. నేను ఇప్పుడు వరకు అవన్నీ చూడలేదు. నెక్స్ట్ టైం నేను చెప్పాను. నన్ను చూసినావుగా, అందుకే పడిపోయాను. ఒక చూపుకే పడిపోయా, ఒక నవ్వుకే పడిపోయా. నువ్వు నవ్వుతుంటే కూడా ఎట్లనో ఉంటది. అయ్యయ్యో, సర్లే నవ్వను లేక నుంచి. అరే నవ్వమని చెప్తున్నా నేను. నవ్వమని చెప్తున్నా. నవ్వుతాలే నీకోసం. ఓకే అంటే నా కోసం అంటే ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకున్నాను. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది. మరి రేపు బయటకు వెళ్దామా? రేపు బయటకా? చెప్తా. ఏం చెప్తావు? వెళ్ళాలో వద్దో చెప్తా. అంటే నువ్వు చెప్తా అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం పనిలో పెట్టుకోను. అయ్యో, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, ఏమన్నా ప్రాబ్లం ఉంటే. అందుకే ఆలోచించి చెప్తా. వెళ్దామా వద్దా? ఎప్పుడు చెప్తావు? రేపు చెప్తా. రేపు. ఓకే. సరే మరి బాయ్. బాయ్. సీ యూ. టాటా.